మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నర్సరావుపేట ఐఎంఏ హాల్లో మరి డాక్టర్ రామలింగారెడ్డి గారి మ్యాక్స్ విజన్ వాళ్ళ సౌజన్యంతో అదేవిధంగా నర్సరావుపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇద్దరు కూడా కలిసి మరి కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి జర్నలిస్ట్ సోదరులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉన్నారు. మీ అందరికీ కూడా తెలియని విషయం కాదు, సర్వేంద్రియానం నయనం ప్రధానం. కంటి చూపు బాగుంటే కనుక మన అన్ని పనులు చేసుకోవటానికి మరి చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మిడిల్ ఏజ్ గ్రూప్ కావచ్చు, మరి కంటి సమస్యలు ఎక్కువ ఉన్న రోజులు ఇవి. మరి ఎందుకంటే ఇవాళ సైన్స్ టెక్నాలజీ పెరిగిన తర్వాత చిన్నపిల్లల్లో మరి స్కూల్కి వెళ్ళి ఒక స్ట్రెస్ తోటి చదువుకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో పిల్లలందరూ కూడా కంటి జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. అంటే కంటి చూపు వల్ల మరి కళ్ళజోడు పెట్టుకునే పరిస్థితి రావడం జరిగింది. అది అందువల్ల అందరం కూడా అప్రమత్తంగా ఉండి మనకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఇదే ఐఎంఏ హాల్లో మనం అందరం కూడా ప్రతి వైద్య శిబిరం కండక్ట్ చేస్తూ ఉంటాం. ఒక కార్డియాలజీ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, మరి కిడ్నీ డిసీజెస్ వీటన్నిటి మీద అవగాహన రావాలి, పరీక్షలు కూడా చేయించుకోవడం మంచిదని చెప్పి జర్నలిస్ట్ సోదరులందరూ కూడా మనం సలహా ఇస్తున్నాము. అదేవిధంగా ఇవాళ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన రామలింగారెడ్డి మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్ వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మా రామలింగారెడ్డి మ్యాక్స్ విజన్ హాస్పిటల్ వారు అందరం కలిసి ఈరోజు జర్నలిస్ట్ మిత్రులకు, వారి కుటుంబ సభ్యులకు కంటి వైద్య శిబిరం నిర్వహించాం ఈ ఐఎంఏ హాల్లో. ఈ శిబిరంలో దాదాపు 100 మంది జర్నలిస్ట్ మిత్రులు, వారి కుటుంబ సభ్యులు ఈ క్యాంపు సౌకర్యాన్ని వాడుకున్నారు. వారిలో పెద్దవారు కూడా ఉన్నారు. ఈ కంటి సంబంధించిన జబ్బులు, ఆపరేషన్లు, కన్సల్టేషన్లు, కళ్ళజోళ్ళు ఇవన్నీ కూడా వారికి మాకు సాధ్యమైనంత రిబేట్ అంటే డిస్కౌంట్తో చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. మా సేవలను వారు వాడుకోవాలని జర్నలిస్ట్ మిత్రులను కోరుకుంటూ ఈ అవకాశం మా మ్యాక్స్ విజన్ హాస్పిటల్స్కి కల్పించినందుకు వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నర్సరావుపేట ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా జర్నలిస్టులందరికీ కూడా ఈరోజు ఉచితంగా వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉచితంగా కంటి పరీక్షలు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన మందులు కానీ, కళ్ళజోళ్ళు కానీ ఇవన్నీ ఏర్పాటు చేసినందుకు మ్యాక్స్ విజన్ నర్సరావుపేట డాక్టర్ రామలింగారెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు. అట్లానే ఈ క్యాంపులో పాల్గొంటున్న డాక్టర్ చెంచిరెడ్డి గారికి, డాక్టర్ శాంతిశ్రీ ఇద్దరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జర్నలిస్టులు ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం నిత్యం 24 గంటలు ఇంటూ 7/365 డేస్ రోడ్డు మీదే ఉండి అనేక సమస్యల్ని కవరేజ్ చేయటం, అనేక విషయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే కార్యక్రమం చేస్తూ వాళ్ళు తమ ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసే కార్యక్రమం అంటే ఆరోగ్య సమస్యల్ని పట్టించుకోకుండా ఈరోజు వాళ్ళకు బీపీ, షుగర్లు, అట్లానే కంటి జబ్బులు చాలామందికి ఈరోజు సడన్గా బయటపడే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క క్యాంపులో ముఖ్యంగా కళ్ళకు సంబంధించి పరీక్షలు చేస్తున్నందుకు చాలా సంతోషం. అట్లానే డాక్టర్ రామలింగారెడ్డి గారు సుపరిచితులు. ఈ ప్రాంతంలో దాదాపు 35-40 సంవత్సరాల నుంచి మరి చాలా పేరు ప్రఖ్యాతిగాంచిన హాస్పిటల్లో వాళ్ళు ఈరోజు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. తప్పకుండా ఈ సేవలను వినియోగించుకోవాలి మీరు అందరూ కూడా. అట్లానే ప్రతి 15 రోజులకు ఒకసారి కానీ, లేకపోతే నెలకోసారి కానీ అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్లతో జర్నలిస్టులకి వీలైనంత మనం పరీక్షలు, చికిత్సలే కాకుండా ఏదన్నా అవసరమైనప్పుడు సర్జరీలు చేసే అవకాశాన్ని కూడా విత్ కన్సెషన్ రేట్స్ తోటి వాళ్ళకి తగ్గించే కార్యక్రమం చేసి వాళ్ళకి సేవలు చేయాలని చెప్పి నేను డాక్టర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సందర్భంగా తప్పకుండా వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి వీలుంటే హాస్పిటల్ తరఫున కార్డ్స్ ఏర్పాటు చేయించి వాళ్ళకి అవసరమైన చికిత్సలు అందించే కార్యక్రమం కూడా తీసుకువెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న డాక్టర్లకి, అట్లానే సహాయ సిబ్బందికి,
అట్లానే జర్నలిస్టులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి, నేను డాక్టర్ శాంతి, డాక్టర్ రామలింగారెడ్డి మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఈరోజు నర్సరావుపేట ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా మిత్రులందరికీ ఈరోజు ఇక్కడ ఐఎంఏ హాల్లో క్యాంప్ నిర్వహించబడింది. మీ అందరికీ మా హాస్పిటల్ తరఫున కంటి సేవలు అందజేయగలిగే అవకాశం రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరిలో కూడా జనరల్గా ఇప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ ఎక్కువ స్క్రీన్ టైం పెరగడం వల్ల ఐ స్ట్రెయిన్, నియర్ విజన్ దెబ్బతినడం అండ్ రెటినాకు వచ్చేసేటప్పటికి షుగర్ ఉండే వీళ్ళల్లో రెటినా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవి ఎవ్రీ 6 months రెగ్యులర్ చెకప్లో ఉండాలి. అండ్ నెక్స్ట్ గ్లకోమా లక్షణాలు ఏమన్నా కనిపెట్టొచ్చండి. ఇవన్నీ కూడా చివరి దశ దాకా తెలీదు. గ్లకోమా అంటే నీటి కాసులు, ఇవి ముందుగా మీరు పరీక్ష చేయించుకుంటేనే మనకు తెలుస్తాయి. ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్ చెకప్స్కి వచ్చి తెలుసుకుంటే ఆపరేషన్ దాకా వెళ్లకుండా ఇనిషియల్ స్టేజెస్లోనే మెడికేషన్స్తో నివారించే స్టేజ్లోనే మనం కనిపెట్టగలిగితే మీకు వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నర్సరావుపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ రామలింగారెడ్డి మ్యాక్స్ విజన్ కంటి వైద్యశాల డాక్టర్ రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయటమైనది. జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కంటికి సంబంధించినటువంటి ఎలాంటివైనా సరే ఇక్కడ ఉచితంగా ఈ క్యాంపు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రామలింగారెడ్డికి మా జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ప్రతి జర్నలిస్టు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఐఎంఏ బిల్డింగ్కి సహకరించినటువంటి డాక్టర్ నాగోతు ప్రకాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మా స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు చంద్రవాడ అరవింద్ బాబు గారిని కూడా ఆహ్వానించాము. వారు కూడా వస్తున్నారు. కాబట్టి ప్రతి జర్నలిస్టు కూడాను కుటుంబ సభ్యులకు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి డాక్టర్ రామలింగారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మీరు ఇంకా ఇట్లాంటి మంచి పనులు చేయాలని, సొసైటీకి ఉపయోగపడే, అలాగనే మాకు చేతైన సహాయం మేము ఎప్పుడు మీకు మీ ప్రెస్ క్లబ్ చేయడానికి సుముఖంగా ఉంటామని చెప్పి, ఎప్పుడు మీరు కోరినా మా వల్ల ఏ కార్యక్రమం కావాలన్నా తప్పనిసరిగా మా రాఖీ కమ్యూనికేషన్స్ తరఫున, అలాగే నా పర్సనల్గా కూడా మీ అందరికీ కూడా తోడ్పాటుగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.